సందర్భంగా అంబర్పేటలో శోభయాత్ర ర్యాలీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా హిందువులందరూ ఉత్సవాలను శోభయమానంగా నిర్వహించడం శుభ పరిణామమన్నారు. దేశంలోని లక్షలాది గ్రామాల్లో అనేక దేవాలయాల్లో యువకులు ఏకమై శోభయాత్రలో సీతారాముల కళ్యాణం పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత భక్తులలో మరింత పట్టుదల, భక్తి శ్రద్ధలు పెరిగాయన్నారు. ఇది మంచి శుభ పరిణామం అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ కూడా, భారతీయులందరూ కూడా ఈ ఉత్సవాలను ఎంతో విజయవంతంగా, ఎంతో శోభాయమానంగా నిర్వహిస్తూ ఉన్నారు. మన దేశంలో కూడా లక్షలాది గ్రామాలలో, అనేక దేవాలయాలలో, అనేక బస్తీలలో కూడా ముఖ్యంగా యువకులందరూ ఏకమై శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా శోభయాత్రలు నిర్వహించడము, అనేక దేవాలయాలలో సీతారామ కళ్యాణం నిర్వహించడము చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. దేశంలో ఏ ఊరికి వెళ్ళినా, ఏ వాడకు వెళ్ళినా ఇదే రకమైనటువంటి వాతావరణం ఉంది. తప్పకుండా రానున్న రోజుల్లో హిందువుల ఐక్యత మరింత పెరుగుతుంది. ఈ దేశంలో హిందువుల జనాభా ఉన్నంత వరకే ఈ దేశంలో సెక్యులరిజం ఉంటుంది. హిందువులు లేకపోతే ఈ దేశంలో సెక్యులరిజం ఉండదు. కాబట్టి హిందువుల ఐక్యత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి